హలో అండి. నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శర్మ. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నానండి. అది కూడా మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మష్రూమ్ కర్రీ అంటే అందరికీ ఇష్టమే. ఆ టేస్ట్ అలా ఉంటుంది మరి. ఇంతకీ ఈ వీడియోలో మష్రూమ్ కర్రీని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటో వేయడం వల్ల గ్రేవీ అనేది బాగుంటుంది. పైగా టొమాటో వేయడం వల్ల మష్రూమ్ కర్రీకి కొత్త టేస్ట్ అనేది వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కర్రీ. టొమాటో ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మష్రూమ్స్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ వేసి పెట్టుకున్నట్లయితే మష్రూమ్స్ మీద ఉండే డస్ట్ కానీ ఇంకేదన్నా చెత్త లాంటిది ఉంటే క్లీన్ అయిపోతుంది. పైగా మష్రూమ్లో ఎక్కువ వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి మష్రూమ్ ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక్క 10 నిమిషాలు కనుక మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే మష్రూమ్ ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మూత తీస్తే వాటర్ మొత్తం పైకి తేలింది. మష్రూమ్లో మ్యాక్సిమం వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుందండి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలాలి. నేను ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మష్రూమ్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఎగిరిపోయి చక్కగా నూనె పైకి తేలిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కూరని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా పోసుకుందామండి. వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ. వాటర్ అయితే వేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ రోట్లో దంచుకున్న మసాలాని వేస్తున్నాను. ఆ మసాలా ఏంటో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. నేను వాడే మసాలా మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అలాగే చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ కనుక మనం మూత పెట్టుకొని మష్రూమ్ కర్రీని ఉడికించుకుంటే టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా చేసిన అద్దిరిపోయేటటువంటి మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే అద్దిరిపోతుంది, చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఈ వీడియో చేసిన తర్వాత మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామందికి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి, ఎలా చేస్తారు అర్థం కాదు. సో ఈ వీడియో చూస్తే డెఫినెట్గా అర్థమవుతుందండి. ఇలానే ట్రై చేయండి, మీరు చేసినా కూడా సూపర్గా వస్తుంది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.